హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్తాము. ఇప్పుడు నేను పావు కిలో మటన్ కీమాని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్, అలాగే 5 పచ్చిమిరపకాయలని సన్నంగా తరిగి వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి ఒక రెమ్మ కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు యాడ్ చేయడం వల్ల మనకి మటన్ కీమా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇవి కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకుందాం. వేసి దీన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మటన్ కీమాతో పాటు 2 మూలికలు కూడా అతను ఇచ్చారనమాట. సో దాన్ని సపరేట్గా వండడం ఎందుకని దీనిలో వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి మనం మూత పెట్టి ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకనివ్వడం వల్ల మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, సరిపోకపోతే మనం చివరిలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ కారం కానీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు ఎలా చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. ఇలా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి మనం అలాగే 10 నిమిషాల పాటు బాగా మసాలా అంతా పట్టేటట్టు ఉడికించుకోవాలి. చూడండి, మనకి వాటర్ మొత్తం పోయింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కీమా అని మనం వాటర్ వేయకుండా ఉన్నామంటే ఉడకదండి. అందుకోసమే వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కీమా మొత్తం మునిగేటట్టు చూసుకుంటూ మనం వాటర్ అనేది పోసుకోవాలి. అలా అయితేనే మనకి మటన్ కీమా అనేది చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా చూసుకొని మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిగా ఉడికే వరకు ఒక 5 నిమిషాలు ఉడికేటట్టు చూసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గరిటెతో ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, వాటర్ అంతా కూడా మనకి మగ్గిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది కదా. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తరిగి వేసుకోండి. మీరు కావాలంటే చివరిలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేస్తున్నా, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. సో అందుకోసమే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే చివరిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపి మనం మూత పెట్టి మొత్తం ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి. వాటర్ అనేది అసలు ఉండకూడదు.
చూడండి మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.